హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నేను స్కోడా ర్యాపిడ్ వెహికల్ తీసుకున్నాను. దీంట్లో మనకి 85,000 కిలోమీటర్స్ తిరిగింది. సర్వీస్ చేపియాలని చెప్పేసి షోరూమ్కి వెళ్ళాను. 40,000 50,000 బిల్ అయిపోయింది. సో 1,00,000 కిలోమీటర్స్కి నేను ఏం చేశానంటే ఓన్లీ ఇన్స్పెక్షన్ చేయించాను, షోరూంలో వేయించుకోలేదు. కాకపోతే నేను అవే స్పేర్ పార్ట్స్ బయట జెన్యూన్ స్పేర్ పార్ట్స్ తీసుకొని బయట తెలిసిన మెకానిక్ దగ్గర ఇన్స్టాల్ చేపించడం జరిగింది. అవి ఏంటంటే సస్పెన్షన్, లోవర్ ఆర్మ్స్, లింక్ రాడ్స్, కూలెంట్, మన కూలెంట్ ట్యాంక్, ఇవి మ్యాండేటరీగా వేపించడం జరిగింది. షోరూమ్ గురించి తెలిసిందే కదా, ఉన్నాయి లేని అన్నీ మనకి బిల్లులో వేస్తూ ఉంటాడు. సో నేను ఏది మ్యాండేటరీ ఉన్నాయో అవి మన మెకానిక్ ద్వారా చూపించుకొని ఇన్స్టాల్ చేయించేసుకున్నాను. వెహికల్ అయితే చాలా కండిషన్లో వచ్చేసింది. అండ్ అలాగే మనకి షోరూంలో చాలా బిల్ వేసినాడు. బయటకు చూసుకుంటే మనకి కంపారిజన్ చేసుకుంటే 30,000 డిఫరెన్స్ ఉంది. సేమ్ పార్ట్స్, జెన్యూన్ పార్ట్స్. మనము బయట తీసుకుంటే 50 పార్ట్స్ చాలా అమౌంట్ మనం సేవ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా స్కోడా వెహికల్ కానీ ఏ వెహికల్స్ ఉన్నా, ప్రీమియం వెహికల్స్ మీకు ఎక్స్పెన్సివ్గా సర్వీస్ అవుతుందంటే షోరూంలో మీరు బయట ఓఈఎం పార్ట్స్ తీసుకొని తెలిసిన మెకానిక్ దగ్గర ఫిట్ చేయించుకోవడం చాలా బెటర్. అండ్ అలానే నాకు 2 టైర్స్ బ్రిడ్జ్స్టోన్ టురాన్జా 6i చూస్ చేసుకొని 2 టైర్స్ వేయించుకోవడం జరిగింది. దీంట్లో మంచి గ్రిప్ ఉంది, నాయిస్లెస్ ఉన్నాయి. సో లైఫ్ కూడా చాలా బాగుంటుంది. దానివల్ల నేను ఇవి చూస్ చేసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.